Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. ఈ రోజు కాకినాడ జిల్లా అలాగే కాకినాడ జిల్లాలో జరుగుతున్న అన్ని పార్టీలు అన్యాయం చేస్తున్నాయని చెప్పి కాకినాడ జిల్లాకు సంబంధించి తుని నియోజకవర్గంలో వెలమ బీసీల ఆత్మీయ సమావేశం అని చెప్పి గత వారం రోజుల నుంచి మా కుల సంఘ పెద్దల దగ్గరికి అలాగే బీసీ నాయకులకి అంటే మా జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీటింగ్ పెడుతున్నాం. అయితే మాకు తెలిసింది ఏంటంటే అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే బీసీలు అగ్రకుల పార్టీలకి అగ్రకుల నాయకులకి భయపడుతూ బతుకుతున్నారని చెప్పి మాకు నిర్ధారణ వచ్చింది. ఇప్పటిదాకా బీసీలు ఐక్యతగా ఉండాలి, కులం ఐక్యతగా ఉండాలని చెప్పి మేము ఎంతో చాలా గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ పోరాటాలు చేస్తున్నాం బీసీ సంఘాల ద్వారాగా. అయితే బీసీలకు పెద్దపీట వేసి బీసీలకి రాజ్యాధికారం వచ్చే దిశలో ఈ సమయంలో ఇంకా కూడా మా బీసీలకు మెచ్యూర్డ్ అవ్వకుండా ఇంకా పార్టీలను పట్టుకొని లేక అగ్రకుల నాయకులతో బతకాలి, వాళ్ళు లేకపోతే మాకు బతుకు లేదన్న స్థితికి దిగజారడం వల్ల రేపు రాబోయే కాలంలో మా పిల్లలకు కానీ మా కింద రేపు ఈ జనరేషన్కి ఏమి చెప్పాలో అర్థం కాలేని పరిస్థితి. ఇప్పుడు జనరేషన్కి కులం అంటే తెలియట్లేదు, బీసీలు అంటే తెలియట్లేదు. అయినా మేమందరం కూడా ఎంతో కష్టపడి బీసీ సంఘాల మీటింగులు పెట్టి వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ చేయడానికి ఒక పూలే గారిని, ఒక సావిత్రిబాయి పూలేని మేమందరం కూడా, అలాగే అంబేద్కర్ని, వీళ్ళందరూ త్యాగమూర్తులు ఇవాళ మనకి మంచి ఫలాలు ఇచ్చారు కాబట్టి మనందరం కలిసి ఒకే వేదిక మీదకి వెళ్ళి రాజ్యాధికారం తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేద్దామని చెప్పి మేము అన్ని గ్రామాలు అన్ని జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈవేళ మాది కాకినాడ కదా, మీరు కాకినాడ నుంచి ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఎందుకు పెడుతున్నారని మాకు కొంతమంది క్వశ్చన్ చేయడం జరిగింది. ఎక్కడైతేనో మాకు కావాల్సిన బలం ఎక్కడుంటే అక్కడ బల నిరూపణ చేస్తాం. బలవంతుడు ఉన్న దిక్కునే బలవంతుడు వెళ్తాడు తప్ప బక్కోడు వెళ్ళడు కదా. అలాగే ఇక్కడ మా వెలమలకి మంచి స్థానం, ఎమ్మెల్యే స్థానం రావాల్సిన తరుణంలో ఈవేళ పార్టీలు, అగ్రకుల పార్టీల్లో మా బీసీలే మమ్మల్ని తొక్కడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈవేళ ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కేవలం వెలమ అని కూడా చేర్చడం జరిగింది. ఇంతకుముందు అయితే బీసీలు అని అనుకునేవాళ్ళం. అలా తిరగడం వల్ల ఈవేళ తుని నియోజకవర్గంలో 50,000 పై చీలుక కొప్పుల వెలమల ఓటు బ్యాంక్ ఉంది. తెలుగుదేశం పార్టీలో వెలమలకి సీట్ ఇవ్వడానికి అధిష్టానం సుముఖంగా ఉంటే ఇక్కడున్న నాయకులు అంటే చంద్రబాబు నాయుడు తర్వాత అని మాకే కాదు రాష్ట్రం అందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్న నాయకులు చంద్రబాబు నాయుడు తర్వాత సెకండ్ సీఎం అనే మేమందరం కూడా ఆయన గౌరవిస్తాం బీసీలుగా. అయితే ఈరోజు మా బీసీల్లోనే మా వెలమల్ని తొక్కేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి వేళ తునిలో వేళ మీటింగ్ పెట్టడానికి మెయిన్ కారణం అది. ఎందుకంటే అధిష్టానం దృష్టికి కొప్పుల వెలమలు ఇక్కడ 50,000 పైచీలకు ఉందని చెప్పి ఎనాలిసిస్ కానీ మొత్తం రిపోర్ట్స్ అన్నీ వెళ్ళి వెలమలకి టిక్కెట్ ఇవ్వాలి, మీరు ఆలోచించి చెప్పండి అని ఒక నాయకుడికి చెబితే ఈవేళ ఆ నాయకుడు వేరే ఊరి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఇక్కడ ఉన్న కొప్పుల వెలమలకి అన్యాయం చేశారని చెప్పి మేము క్లియర్గా చెప్తున్నాం. అలాగే వైఎస్ఆర్ పార్టీ అసలు మన కాకినాడ జిల్లాలో ఒక్క సీటు కూడా ఇవ్వడం లేదు. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి కాకినాడ జిల్లాలో 4 బీసీ టికెట్లు ఇవ్వాలని చెప్పాం. అప్పట్లో కాకినాడ ఫిషర్మెన్ కమ్యూనిటీకి, రూరల్ సెట్టిబలిజ కమ్యూనిటీకి, ఇక్కడ తుని యాదవాస్ కమ్యూనిటీకి ఇచ్చారు. అలాగే పక్కన పత్తిపాడు జిల్లాకు కూడా, పత్తిపాడు నియోజకవర్గానికి కూడా ఒక బీసీలకు ఇవ్వాలని చెప్పి నేను రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది కాకినాడలో. అయితే అందులో భాగంగా చెప్పాం 50,000 ఓటు ఇక్కడ వెలమలకు ఉన్నదని. అంటే దాని అర్థం ఇక్కడ ఉన్న సీటుని
పత్తిపాడు పంపిస్తే అక్కడ యాదవాస్ కూడా చాలా ఎక్కువ శాతం ఉన్నారు, నెగ్గే అవకాశాలు ఉన్నాయి. అక్కడ యాదవాస్కి ఇచ్చి ఇక్కడ కొప్పుల వేలంకి ఇస్తే ఈవేళ తెలుగుదేశం పార్టీలో 2 సీట్లు వాళ్ళకు వచ్చును. అదేమీ కాకుండా బీసీల్లోనే బీసీలు అనగదొక్కే ప్రయత్నం చేశారు కాబట్టి ఈవేళ ఇక్కడ మీటింగ్ పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకుల్ని వెలమ నాయకుల్ని పిలిచి వేళ మీటింగ్ పెట్టి ఈ మీడియా ద్వారాగా తెలియపరుస్తున్నాం. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలను విస్మరించినాయి. బీసీలని అణిచివేతలో భాగంగానే ఈరోజు చాలామందికి సీట్లు ఇవ్వకపోవడం, కొన్ని కులాలను అయితే పూర్తిగా విస్మరించినాయి. ఈ బాబు ఆ బాబు ఏ బాబు అయినా మాకు చేసింది అన్యాయమే. ఇది చంద్రబాబు కావచ్చు, పవన్ బాబు కావచ్చు, లేదా చంద్రబాబు కావచ్చు, అందరూ కూడా విస్మరించి బీసీలు మనోభావాలు దెబ్బతినేలాగా సీట్లు కేటాయించడం పూర్తిగా అన్యాయం చేశారు. కాకినాడ పార్లమెంట్లో అయితే చాలా దారుణంగా ఇచ్చారు. ఒకే సామాజిక వర్గాన్ని వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది నేను సూటిగా పవన్ కళ్యాణ్ గారిని ఒక ప్రశ్న వేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే గత ఎన్నికల్లో మొట్టమొదటి బీసీ నుంచే స్టార్ట్ చేసి పితాని బాలకృష్ణ అనౌన్స్ చేశారు. కానిస్టేబుల్ మా నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆయనకి అంకితం అని చెప్పి మీరు ప్రకటించి మమ్మల్ని బీసీలను వాడుకుని ఈరోజు బీసీలను విస్మరించి ఒక్క బీసీ అంటే ఒక్క బీసీని కూడా మీరు ప్రకటించలేదు. ఈ 4 కోట్ల మంది బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ 4 కోట్ల మందిలో మీకు ఒక్కరు కూడా నచ్చలేదా? మేము ఒక్కరు కూడా మీకు పనిచేయడా? కేవలం కాపు సామాజిక వర్గం తప్ప ఎవరికి పరిపాలన దక్షత లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. దాని జవాబు చెప్పాలి. బీసీలు 51% కంటే ఎక్కువ ఉన్నారు మొత్తం దేశంలోనే అనే ఒక ఇది అందరూ నమ్ముతున్నాం, అందరికీ తెలిసిందే. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అయితే 66% కూడా ఉన్నారు, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో. అటువంటప్పుడు బీసీలు మొత్తం 542 పార్లమెంట్లు తీసుకుంటే ఎంతమంది బీసీ ఎంపీలు ఎలా ఉంటున్నారు? అలాగే మన అసెంబ్లీ తీసుకుంటే, రాష్ట్ర అసెంబ్లీ తీసుకుంటే నిజంగా బీసీ నాయకులు ఎంతమంది ఉంటున్నారు, ఎందుకు ఉండలేదు అనేది ఆలోచిస్తే అది 1 కులం, 2 ధనం. ఈ రెండింటి వలన వారికి నాయకత్వ లక్షణాలు ఉన్నా, నాయకత్వ లక్షణాలు తప్పకుండా ప్రతి బీసీ నాయకుడు అక్కడ ఎటువంటి వారు ఉన్నా ఈ బీసీ నాయకులు కూడా అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. కానీ వారికి ధనం లేదనో, అక్కడ కులం లేదనో, అంటే మనకు ఆ పార్టీకి సంబంధించిన కులం కాదనో ఈ టికెట్ అలాట్ చేయడం అనేది ఆ విధంగానే అలాట్ అవుతున్నాయి కానీ ఇస్తున్నారు. కానీ మా కులము లేకపోతే వాడు 40 కోట్లు ఖర్చు పెట్టగలడు, లేకపోతే 20 కోట్లు ఖర్చు పెట్టగలడు అనే ఒక ప్రాతిపదిక తీసుకొని, లేకపోతే గెలవలేరు అనే ప్రాతిపదిక చూపిస్తూ పార్టీలు కావాలంటే నిజంగా బీసీ నాయకుని సెలెక్ట్ చేసి వారు ఖర్చు పెట్టొచ్చుగా. వారు ఖర్చు పెట్టి ఇంతమందిని మనం బీసీ నాయకులను ఎలాగైనా తయారు చేయాలని ఒక ప్రాతిపదిక తీసుకోవచ్చు కదా. ఏ పార్టీ కూడా ఆ విధంగా ఆలోచించట్లేదు.